ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీ 10వ వార్డు 94, 95, 96 బూతులలో సమగ్ర సర్వేలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పిసిసి కార్యదర్శి పాలకుర్తి అబ్జర్వర్ పట్నాక్ ప్రమోద్ కుమార్, వార్డు కౌన్సిలర్ బింగి నరేష్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ రోజు నుండి ప్రారంభమైంది. కావున వార్డులో ప్రతి ఇంటికి బిఎల్ఓబిఎల్ఏలు కలిసి ఎలిమినేషన్ ఫామ్ ఇస్తారు. అర్హత గల ఓటర్లను తొలగించకుండా చనిపోయిన ఓటర్లను, రెండుగా నమోదైన ఓటర్లను తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యం. అర్హులైన ప్రతి ఓటరు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ రాజు, బిఎల్ఏ మొహమ్మద్ అమనుతుల్లా, మోత్కూరి శ్రీనివాస్, ఎంఎస్ రెడ్డి, జట్ట రాముడు తదితరులు పాల్గొన్నారు. ఇన్సెంటివ్ రివ్యూ అనే కార్యక్రమం ఎవరైతే ఓట్లు డబల్ ఓట్లు ఉన్న వాళ్ళను, అదే చనిపోయిన ఓట్లను, అదేవిధంగా ఇక్కడ ఓట్లు నమోదు చేసుకునే ప్రక్రియలో భాగంగా 10 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల ప్రక్రియలో భాగంగా గతంలో 2020లో కరోనా మూలాన ఇప్పుడు ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైంది. ఈరోజు అన్ని పార్టీలకు సంబంధించిన 95, 96 బూత్లకు సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీలోని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బిఎల్ఏలు, బిఎల్ఓలతో సమగ్రంగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి ప్రజలారా, ఇది ఓటు నమోదు ప్రక్రియ కాబట్టి ఇందులో నిజమైన ఓటర్ను ఎవరు కూడా తొలగించకుండా, అభ్యంతరాలు తెలియజేయకుండా డబల్ ఓట్లున్న వాళ్ళు, చనిపోయిన ఓట్లను మాత్రమే ఈ ప్రక్రియలో తొలగించాలి. కానీ కొన్ని రాజకీయ శక్తులు ఎవరైతే ఓటు నమోదు చేసుకునే ఫారాలు ఇచ్చే దాంట్లో ఓటర్ మ్యాపింగ్లో దొరకని వాళ్ళను కూడా ఖచ్చితంగా సమగ్రంగా నెల రోజులు, ఈ రోజు నుంచి 24 జూలై వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు, యువకులు, విద్యావంతులు, మేధావులు, రిటైర్డ్ టీచర్లు అందరూ కూడా ఈ ఎస్ఐఆర్లో పాల్గొని నిజమైన ఓటర్ను తొలగించకుండా, నిజమైన ఓటర్ను ఎవరైతే ఉందో ప్రక్రియ మొదలయ్యి మన దేశం యొక్క భారత రాజ్యాంగం ఎన్నికల ప్రక్రియలో ఎస్ఐఆర్ ఏ రకంగా అయితే ప్రజాస్వామ్య రీతిలో ఉందో ఆ ప్రజాస్వామ్య ప్రక్రియను కొనసాగించే విధంగా మనందరం పార్టీలకు రహితంగా సహకరించాలి. కొన్ని రాజకీయ శక్తులు ఇక్కడ ఓటు ఇక్కడ లేని వాళ్ళను, స్థానికులు వాళ్ళ యొక్క పనుల మీద వెళ్ళి ఉద్యోగరీత్యా వెళ్ళే వాళ్ళని కూడా తొలగించే ప్రక్రియ కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా బిఎల్ఓలతోటి సమన్వయం చేసుకుంటూ బిఎల్ఏలందరూ పార్టీలకు రహితంగా నిజమైన ఓటర్ను నమోదు చేసే ప్రక్రియలో ఎస్ఐఆర్ ద్వారా తొలగించకుండా చూసే ప్రక్రియ చేయాలని, దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉంటాం.